హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. వార్డుల పునర్విభజనపై సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ చేపట్టిన అధ్యయన వివరాలతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఇచ్చిన నివేదిక ప్రకారం విశాల నగరాన్ని 300 డివిజన్లుగా విభజించాలని సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది. ముసాయిదా నోటిఫికేషన్ విడుదల, ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ, తుది నోటిఫికేషన్ ప్రచురితం చేసే తేదీలను సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. అందువల్ల తదుపరి కార్యాచరణను తామే చేపడతామని జీహెచ్ఎంసీ వెల్లడించింది. 18 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం మహానగరంగా ఏర్పడగా ఇప్పుడు అది బృహత్ నగరంగా విస్తరించనుంది. 2007లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రజలు, పరిశ్రమలు, ఇతర రంగాలకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో జీహెచ్ఎంసీని విస్తరించాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా ప్రస్తుతమున్న 150 డివిజన్లను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. అందుకు ఉత్తర్వులు జారీ చేసింది. సర్కారు ఆదేశాల ప్రకారం ముసాయిదా నోటిఫికేషన్ ను రూపొందించే పనులు మొదలయ్యాయి. ఈశాన్యంలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ నుంచి కొత్త డివిజన్ల క్రమం మొదలు కానుంది. దమ్మాయిగూడ మున్సిపాలిటీ జనాభా 1,00,000 వరకు ఉండటంతో ఆ డివిజన్ ను 2గా విభజించనున్నారు. ఉత్తరం వైపున ఉండే కీసర ప్రాంతం 1వ నంబర్ డివిజన్, దమ్మాయిగూడ 2వ డివిజన్ గా ఏర్పడనున్నాయి. 1-2 చిన్న మున్సిపాలిటీలు మినహా గ్రేటర్ హైదరాబాద్ లో విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ 2 డివిజన్లుగా మారనున్నాయి. రోడ్లు, నాలాలు, చెరువుల వంటి